సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే మాధురెడ్డి గారు. నమస్తే అండి. మాధురెడ్డి గారు, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి ఒక కొత్త యాప్ అయితే రావడం జరిగింది. ఇన్వెస్టర్స్ యొక్క పెట్టుబడుల సౌకర్యార్థం కోసంగా NSE 9 గ్లోబల్ యాక్సెస్ యాప్ అంట. సో ఏంటి అసలు NSE 9 గ్లోబల్ యాక్సెస్ యాప్ అంటే? దీనిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి? ఇది ఎలా వర్క్ చేస్తుంది అసలు? సో ఇప్పటి వరకు మనకి ఇన్వెస్ట్మెంట్స్ ఎవెన్యూస్ అంటే గోల్డ్ లేకపోతే రియల్ ఎస్టేట్ అవన్నీ ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్ కాకుండా ఇప్పుడంతా కూడా మోడర్న్ ఇన్వెస్ట్మెంట్స్ వైపు వెళ్తున్నారు. లైక్ స్టాక్ మార్కెట్స్ కానీ లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ కానీ ETFs కానీ PMS తర్వాత SIF ఇవన్నీ వచ్చాయండి. బట్ ఏంటంటే ఈ గ్లోబల్ యాక్సెస్ అంతగా రాలేదు. అంటే ఇప్పుడు నాకు US మార్కెట్స్ లో నేను US స్టాక్స్ ఎన్విడియా కానీ యాపిల్ కానీ మైక్రోసాఫ్ట్ గూగుల్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీల్లో నేను ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే రెసిడెంట్స్ కి అంత ఈజీగా యాప్లు మనకి అవైలబుల్ గా రాలేదు. గ్లోబల్ అంటే ఇప్పటి వరకు మనకి ఏంటంటే US మార్కెట్సే కాదండి, ఇప్పుడు ఈ యాప్ ద్వారా 30 కంట్రీస్ లో మనము అంటే సింగపూర్ కానీ లేకపోతే మీకు హ్యాంగ్సంగ్ లో కానీ లేకపోతే చైనీస్ మార్కెట్స్ కానీ మీరు ఎలాంటి మార్కెట్స్ అయినా అంటే ఆల్మోస్ట్ 30 గ్లోబల్ కంట్రీస్ లో మీరు ఈ యాప్ ద్వారా ఈ NSE గ్లోబల్ యాక్సెస్ అంటే మన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళు ఇండియన్స్ కి ఈ గ్లోబల్ మార్కెట్స్ లో కూడా ఓపెన్ చేశారు. మీరు అక్కడ కూడా మీకు ఇంట్రెస్టెడ్ అయితే అక్కడ కూడా ఇన్వెస్ట్ చేసుకోండి అని. అసలు ఇది చేసుకోవచ్చు అంటే డెఫినెట్లీ ఎస్ చెయ్యాలి అనే చెప్తామండి. ఎందుకంటే డైవర్సిఫికేషన్ అవసరం అండి. అంటే మీరు గమనించారో లేదో లాస్ట్ 2 years నుంచి ఇండియన్ మార్కెట్స్ పెర్ఫామ్ చేయలేదు, కానీ ఎంటైర్ గ్లోబల్ మార్కెట్స్ పెర్ఫామ్ చేశాయి. సో ఇలాంటి టైంలో మనం మిస్ అయిపోయామే, అరే మనకు కూడా తెలుసున్నట్లయితే మనం కూడా యాక్సెస్ ఉన్నట్లయితే మనం కూడా గ్లోబల్ మార్కెట్స్ లో ఐదర్ US మార్కెట్స్ కానీ లేకపోతే సింగపూర్ ఇండోనేషియా లేకపోతే హ్యాంగ్సంగ్ ఇలాంటి మార్కెట్స్ లో యూరోపియన్ మార్కెట్స్ లో మనం కూడా పెట్టుకునే వాళ్ళమే, మనకు ఆ డైవర్సిఫికేషన్ ఉంటే బాగుంటుంది అనేది ఒక పాయింట్ అయితే. ఇంకో పాయింట్ మీరు గమనించారో లేదో మన రూపీ బాగా డెప్రిషియేట్ అవుతుందండి. సో మనము డాలర్స్ లో మనం కానీ ఇన్వెస్ట్ చేసినట్లయితే అంటే అక్కడ మనకి ఇంకొంచెం ఆ పర్టికులర్ అడ్వాంటేజ్ అంటే ఈ రూపీ ఎక్స్చేంజ్ లేకపోతే ఈ కరెన్సీ ఎక్స్చేంజ్ బెనిఫిట్ కూడా మనకి మిస్ అయ్యామేమో, అక్కడ మనం ఇన్వెస్ట్ చేసుకోవాల్సిందేమో అనే ఇవన్నీ ఎవరైతే మిస్ అయ్యారని ఫీల్ అయ్యారో వాళ్ళందరికీ కూడా మనకి చాలా ఈజీగా ఈ యాప్ వచ్చేసిందండి. సో ఈ యాప్ ద్వారా మీరు US మార్కెట్స్ అయితే ఇప్పుడైతే ఆల్రెడీ అవైలబుల్ గా ఉన్నాయి. అనదర్ 30 కంట్రీస్ ఇమీడియట్ గా కొంచెం టైంలో అనదర్ 30 కంట్రీస్ లో కూడా గ్లోబల్ మార్కెట్స్ లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అంటే స్టాక్స్ బై చేసుకోవచ్చు, ETFs కూడా బై చేసుకోవచ్చు అండి. అంటే జనరల్ గా ఇంకొకటి దీని వల్ల వెసులుబాటు ఏమొచ్చిందంటే చాలా ఈజీ. మీరు జస్ట్ మీ పాన్ ఆధార్ తో వీడియోతో మనము KYC కంప్లీట్ చేసేసుకోవచ్చు. సో అది పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు. దానికి పెద్ద మీకు డిమాట్ లాగా పెద్ద ప్రొసీజర్ అయితే ఏమీ ఉండదు. చాలా ఈజీగా మీరు అకౌంట్ ఓపెన్ చేసేసి సైన్ ఇన్ చేసేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మేడం చాలా మినిమం అంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా ఉంటుందేమో, ఒక్కొక్క కంపెనీ మీరు ఎన్విడియా తీసుకోండి లేకపోతే యాపిల్ మైక్రోసాఫ్ట్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీల్లో పెట్టాలంటే ఒక్కొక్క స్టాకే చాలా కాస్ట్లీ ఉంటుంది. అలా ఏం భయపడాల్సిన అవసరం లేదండి. ఈవెన్ ఫ్రాక్షన్ ఆఫ్ ది షేర్ కూడా మీరు కొనుక్కోవచ్చు. 1000 రూపాయలతో కూడా మీరు ఆ స్టాక్ లో ఆ ఫ్రాక్షన్ ఆఫ్ స్టాక్ ని కూడా మీరు బై చేసి పెట్టుకోవచ్చు. దట్ ఈస్ వన్ మోర్ అడ్వాంటేజ్. ఇది గిఫ్ట్ సిటీ ద్వారా మనకు వెళ్తుంది కాబట్టి మీకు అంటే దీని బ్యాకప్ అంతా కూడా గిఫ్ట్ సిటీ అండి. అంటే మన రెసిడెంట్స్ ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. NRIs కూడా ఈ యాప్ ద్వారా మనము గ్లోబల్ మార్కెట్ యాక్సెస్ అనేది మనకి అంటే మీరు ఎప్పుడైతే రూపీస్ పెట్టారో అది డాలర్ లో కన్వర్ట్ అయ్యి అక్కడ నుంచి అది ఇన్వెస్ట్మెంట్ గిఫ్ట్ సిటీ ద్వారా మనకి మొత్తం రెగ్యులేషన్ కూడా ఎవరికి ఇబ్బంది లేదండి. ఎందుకంటే NSE వాళ్ళే బ్యాకప్ ఉన్నారు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రెగ్యులేటరీ ప్రాబ్లం ఉండదు. అలానే ఇది వేరే యాప్ అంటే భయపడాలి, బట్ NSE వాళ్ళే వీళ్ళు యాక్సెస్ గ్లోబల్ యాక్సెస్ యాప్ని తీసుకొచ్చారు కాబట్టి మీరు రెగ్యులేటరీ ప్రాబ్లమ్స్ కూడా సేఫ్టీకి కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదు. అలానే మనకి గ్లోబల్ మార్కెట్స్ లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఎప్పుడైతే ఇండియన్ మార్కెట్స్ మేబీ ఇక 1 year 2 year ఇంకా ఈ విధంగా ఉన్నాయి, మేము గ్లోబల్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేసుకుంటాము అనుకునే వాళ్ళకి కూడా ఇది మంచి ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. దీంట్లో ఏంటంటే అప్ టు $250,000 వరకు మనము ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఆ వెసులుబాటు కూడా మనకి ఇచ్చారు. సో ఇట్ ఈస్ వెరీ అండి. ఎందుకంటే ఇప్పుడు మన ప్లే స్టోర్కి వెళ్ళి ఒక యాప్ని మనం డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. దాన్ని లాగిన్ యాక్సెస్ సైన్ ఇన్ మీరు చేసుకోవచ్చు. మనీని కొంచెం అక్కడ ట్రాన్స్ఫర్ చేసుకొని మీకు కావాల్సిన ఫ్రాక్షన్ ఆఫ్ అమౌంట్ని ETFsని ఈక్విటీస్ని అన్నిటినీ కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి. దిస్ ఇస్ అంటే ఇప్పటి వరకు గోల్డ్ ETFs, తర్వాత సిల్వర్ ETFs, తర్వాత
ఈ పర్టికులర్ మార్కెట్స్ లో ఎస్ఐఎఫ్స్, మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ పెట్టారు కాబట్టి గ్లోబల్ మార్కెట్స్ ను కూడా ఈజీగా ఇండియన్ ఇన్వెస్టర్స్ కానీ ఇండియన్ రీటైలర్స్ పార్టిసిపేషన్ చాలా తక్కువగా ఉందని ఇది యాక్సెస్ ఇచ్చారండి. సో థ్యాంక్స్ టు ఎన్ఎస్సి ఫర్ గివింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ టు ఆల్ స్మాల్ చిన్న చిన్న రీటైల్ ఇన్వెస్టర్స్ అలాంటి పెద్ద పెద్ద కంపెనీల్లో పెట్టుకోవడానికి చాలా ఈజీగా తక్కువ అమౌంట్ తో ఈజీ యాక్సెస్ తో మనకి యాప్ వచ్చిందండి. సో దీని గురించి ఇంకా వివరాలు కావాలంటే మాకు కాల్ చేయొచ్చు, లేదు అనుకుంటే మనకి వెబ్సైట్ లో ఈ ఎన్ఎస్సి యాప్ గ్లోబల్ యాక్సెస్ యాప్ అనేది మనకి అందుబాటులో ఉంది. సో దాని ద్వారా కూడా మీరు ఈజీగా ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసుకోవచ్చు. సో మాధవరెడ్డి గారు, మరి దీంట్లో టాక్సేషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? సో మనకి జనరల్ గా మన మ్యూచువల్ ఫండ్స్ లో కానీ లేకపోతే స్టాక్స్ లో కానీ పెడితే 1 year అబౌవ్ ఉంటే లాంగ్ టర్మ్ గెయిన్స్ పడతాయి, 1 year బిలో ఉంటే షార్ట్ టర్మ్ ట్యాక్స్ పడుతుంది. షార్ట్ టర్మ్ ట్యాక్స్ అంటే మనకి 20% ఉంటుంది. లాంగ్ టర్మ్ మనకి స్టాక్స్ లో మ్యూచువల్ ఫండ్స్ లో 1 year అబౌవ్ అయితే 1.25 lakh తర్వాత 12.5% పడుతుంది. బట్ ఈ పర్టికులర్ గ్లోబల్ మార్కెట్స్ లో కానీ మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే 2 years హోల్డింగ్ పీరియడ్ అండి. 2 years కన్నా అబౌవ్ ఉంటే లాంగ్ టర్మ్ అంటాము, 2 years కన్నా బిలో ఉంటే షార్ట్ టర్మ్ అంటాము. అబౌవ్ ఎవరైతే ఉన్నారో 2 years అబౌవ్ తర్వాత మీరు హోల్డింగ్ పీరియడ్ తర్వాత అమ్మితే 12.5% మీకు ట్యాక్స్ పడుతుంది. బట్ ఎవరైతే షార్ట్ టర్మ్ లో 1 year లోనే మీరు అమ్మేసుకొని బయటకు వచ్చేస్తే మీకు యాజ్ పర్ యువర్ స్లాబ్ రేట్, మన స్లాబ్ రేట్ ప్రకారము మనకి ట్యాక్స్ పడుతుంది. సో ఇది కూడా చాలా వెసులుబాటు అనే చెప్పొచ్చు అండి. థ్యాంక్ యూ సో మచ్ మాధవరెడ్డి గారు.